హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివిశ్రీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలాగున్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా చాలా బాగుండాలని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ ఈ లాగ్ వచ్చి మా సిరి హల్దీ ఫంక్షన్. ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీ వాళ్ళు ఓని ఫంక్షన్ చేస్తున్నారు. సో దాని ముందు ఈ విధంగా హల్దీ ఫంక్షన్ పెట్టుకున్నారు. మేము దానికి వెళ్ళాము. నేను దామిని వెళ్ళాము. వర్ష అయితే అది కాలేజీ ఫస్ట్ రోజు మాట. అందుకని చెప్పేసి కాలేజీకి ఫస్ట్ రోజు మండడం ఇష్టం లేక నేను కాలేజీకి పంపించేసాను. వర్ష ఒకటి మిస్ అయింది. ఈ హల్దీ ఫంక్షన్ వచ్చి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకున్నారు. అందరి ఇల్లు, మా చిన్నమ్మలు మా పెద్దమ్మలు అందరి ఇల్లు కూడా మా ఇంటి దగ్గర కదా. ఇది ఇక్కడ నేను ఒక పర్సన్ చూపిస్తున్నాను. ఈవిని చూడండి. ఈవిడ వచ్చి మా చిన్నమ్మ, ఎవరో కాదు మా చిన్నమ్మ, కువైట్ నుంచి వచ్చింది. చూడండి ఎంత స్టైల్గా ఎంత స్పెడ్స్ పెట్టుకుని ఉందో. ఇదే పర్సన్ నేను లాస్ట్లో చూపిస్తాను, తప్పకుండా చూడండి. వీళ్ళందరూ మా చిన్నమ్మలు, మా అత్తలు, మా పెద్దమ్మాట. హల్దీకి ఈ విధంగా డెకరేషన్ చేశారండి మా సిరిని. ఇప్పుడు అంతా హల్దీ ఈ విధంగా చేసుకుంటున్నారు కదా. మా చిన్నప్పుడు అది హల్దీలు పెళ్ళిళ్ళు కూడా ఉండేవి కాదు. ఇప్పుడైతే అందరూ చేసుకుంటున్నారు ఈ హల్దీస్ అవన్నీని. నేను మా మమ్మీ వెళ్ళాము. నాకు వీడియో తీయమనేసరికి అందరూ ఎవరో ఒకరు ఇలాగే చెడగొడతారు. ఫంక్షన్లో గ్రూప్ ఫోటోషూట్లు, అలాగే విడివిడిగా ఇండివిజువల్గా ఫోటోషూట్లు కూడా తీయించుకున్నాము అందరం కలిపి. ఇది వచ్చి వాళ్ళ మమ్మీ డాడీ మాట. సిరి వాళ్ళ మమ్మీ డాడీ నాకు వచ్చి చిన్నాన్న చిన్నమ్మ అవుతారు. కానీ చిన్నప్పటి నుంచి ఈ అన్నయ్య అని పిలవడం అలవాటు, కృష్ణ అన్నయ్య అని పిలవడం అలవాటు మాట. సో అందుకని నేను అన్నయ్య అని పిలుతాను, కానీ నాకు చిన్నాన్న చిన్నమ్మ అవుతారు మాట. ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరూ గెస్ట్లు అందరూ ఇలా వాటర్ వేసి ఇలాగ ఈ విధంగా సెలబ్రేషన్స్ చేసుకున్నాం అందరం కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత సమోసాస్ అండ్ కూల్ డ్రింక్స్ కూడా ఇచ్చారు. ఈ ఫోటోషూట్ అంతా అయిపోయింది. ఇక్కడ కంప్లీట్ అయిందన్నమాట. తినొచ్చి తన వాళ్ళ చెల్లి స్వీటీ. అక్కడ ఎల్లో డ్రెస్ చూసారా, తన వాళ్ళ సిస్టర్ అన్నమాట. ఇప్పుడు పిల్లలతో ఫోటోషూట్. పిల్లల్ని పైకి ఇలాగా ఫ్లవర్స్ అనేది దగ్గరేయమన్నారు. ఇక్కడ సింగిల్గా ఫోటోషూట్ జరుగుతుంది. ఇప్పుడు నేను సీరియస్గా పసుపు కలిపేస్తున్నాను. ఏంటనుకున్నారు? అందరూ అనుకున్నారు ఏదో వర్క్ నిమిత్తం, ఏదో దేనికో ఎవరికో ఏదో ఫోటోషూట్కో దేనికో అని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఇక్కడ నేను ఏం చేశానంటే మొత్తం పసుపు రాసేసి మొత్తం పసుపుని పలచగా కలుపుకొని మొత్తం అందరికీ వరుస పెట్టి అందరికీ రాసేసి, చిన్నపిల్లలేరు పెద్ద పిల్లలేరు ఇంకా అందరికీ రాసుకుంటే వెళ్ళిపోయాయి అనమాట. అందరూ ఒక నిమిషం షాక్ అయిపోయారు. ఏం జరుగుతుంది ఏంటి అర్థం అవ్వలేదు ఎవరికని. ఇంకా తప్పదు కదా. ఇక్కడ చూడండి మా చిన్నమ్మలు వీళ్ళందరూ. మా చిన్నమ్మలు మొదలు పెట్టారు. ఇంకా చిన్నమ్మలు పక్కగా ప్లాన్ వేసి నా దగ్గరికి వచ్చి నాకు రాసేద్దామని చెప్పేసి అనుకున్నారు. నేను అంత బేగా దొరకలేదు, కానీ తర్వాత దొరికేళ్ళండి. ఇంకా అక్కడే కదా ఉంటాము. ఒకరికి రాయబోతుంటే ఇంకొకరు వచ్చి రాసేస్తున్నారు. ఇంకా తప్పదు కదా. ఇంకా అందరిని ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టలేదు. చూడండి ఎలా రాస్తున్నారో. ఎవరిని కూడా వదిలిపెట్టలేదండి. అందరినీ, చిన్న పిల్లలు లేరు పెద్దవాళ్ళు లేరు. ఈడైతే నాకు తమ్ముడు అవుతాడు. మంచి పాపం క్రీమ్ కలర్ షర్ట్ వేసుకుని మరి వచ్చేడు. పాపం ఆ షర్ట్ అంతా పాడైపోయింది. ఆ పిల్లలు వేసిపోయిన తర్వాత ఇంకా మనం ఊరుకుంటామా? మనకు నచ్చినట్టు ఫొటోస్ గట్రా తీసుకోవాలి కదా. ఆ ఫొటోస్ తీసుకుంటున్నాం అన్నమాట. పిల్లలు తీయండి వీడియో అని చెప్తే ఇలాగ అందంగా తీసారు. పాపం చాలా అందంగా తీసారు మా పిల్లలు వచ్చి. నేను ఈ ఫోటోషూట్లోనే తెగ మాట్లాడుతున్నాను. అలా జరిగిందని మా పిల్లల్ని ఫోటోలు తీయమని చెప్పేసాను. మా దామిని ఈ విధంగా తీసింది. మా తమ్ముడు వెళ్ళి మా నైసిని తీసుకుని వచ్చాడు అన్నమాట కాలేజీ నుంచి. మా తమ్ముడికి వీళ్ళు వచ్చి చూడండి, మా చిన్నమ్మలు వచ్చేసి మా డాడీకి రాసేసారు. సైలెంట్గా వచ్చి మా డాడీ కూర్చుంటే వచ్చి రాసేసారు మా చిన్నమ్మ వాళ్ళు. ఇక్కడ చూడండి మా నాన్న వచ్చి సైలెంట్గా కూర్చుంటే మా చిన్నమ్మలు కుదురుగా ఉండకుండా వచ్చి పసుపు అంతా రాసేసారు. మళ్ళీ మీ నాన్న రాలేడు, మీ నాన్న కలర్స్ వేయలేడు అని చెప్పడంతో మా నాన్నకి మంటెక్కి మొత్తం బకెట్ నీళ్ళు అన్నీ తీసుకొచ్చి పైపులతో వేసేసాడు. వాటితోటే కాదు మొత్తం పెయింట్లు వేసేసాడు మా నాన్న. ఇంకా ఈ వాటర్ కలర్స్ వేసాడులేండి, మేము వాష్ చేసుకోగానే వేసాడు మా నాన్న. మామూలుగా జరగలేదు మాట రచ్చ. అందరూ చూడండి ట్యాప్లో
ట్యూబ్లు కూడా పెట్టేసుకున్నాం. మొత్తం ట్యాంక్లో 2 ట్యాంకుల నీళ్ళు ఖాళీ అయిపోయాయి. మా ట్యాంక్లో నీళ్ళు అయిపోయాయి, మా చిన్నమ్మ ట్యాంక్లో కూడా నీళ్ళు అయిపోయాయి. అంత ఇదిగా వాడారు అందరూ కూడా. ఇక్కడైతే మా తమ్ముడు చూడండి, మా తమ్ముడికి ఎవరు వేయలేదు, ఎందుకంటే మా తమ్ముడి దగ్గర ఫోన్ అది ఉంది, అప్పుడు బ్యాంక్ నుంచి వచ్చాడు, అందుకని చెప్పేసి మా తమ్ముడికి వేయకుండా ఊరుకున్నారు. కానీ ఇక్కడ పక్కాగా ప్లాన్ వేసాము, మా తమ్ముడికి కలర్స్ వేసేయాలని చెప్పేసి. ఏం చేశానంటే బావకు ఫోన్ చేయాలి, ఫోన్ ఎవరా అంటే మా తమ్ముడు ఇచ్చాడు పాపం. మా ఫోన్ తీసుకొని నేను బావకు ఫోన్ చేస్తానని చెప్పాను, చెప్తే పాపం ఇచ్చాడు. ఫోన్ తీసుకోగానే మా అత్తలు వచ్చి మా తమ్ముడి మీద వేసారు. ఇంకా మా తమ్ముడు కూడా ఊరుకోలేదు. అత్త ఎవరైతే వేసిచ్చారో మా నిర్మలత వేసింది, మా నిర్మలత మీద వాటర్ వేసాడు అన్నమాట. పిల్లలు ఎంజాయ్మెంట్ చూడాలి. ఇక్కడ వర్షకైతే ఒంట్లో బాగాలేదు కదా, వర్షం ఇంకా రానివ్వలేదు కిందకి. నేను ఫస్ట్లో ఒక పర్సన్ చూపించాను కదండి, మా చిన్నమ్మని చూసారా, అప్పుడు ఎంత బాగుందో, స్పెట్స్ గట్ట పెట్టుకొని మంచిగా రెడీ వచ్చిందని ఎలా చేసారో చూడండి. ఆ రోడ్లు చూడండి, వైట్ సిమెంట్ మొత్తం పెయింట్ అన్నమాట, వీధి వీధి పెయింట్లు వైట్ సిమెంట్. అంత ఇదిగా దారుణంగా జరిగింది. ఇక్కడ చూసినట్లయితే అదే రోజు మా తమ్ముడు బర్త్డే సెలబ్రేషన్స్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చాం మళ్ళీని. మా తమ్ముడు కూడా మొత్తం ఫ్రెష్ అయిపోయాడు. ఈవినింగ్ వాళ్ళు బాగా వచ్చినప్పుడు కేక్ తీసుకొచ్చాడు. మేము ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము తమ్ముడి చేత కేక్ కట్ చేయించడానికి. ఇక్కడ యాపిల్ ఫీజులు కూడా తీసుకొచ్చామండి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ది విషి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ సంవత్సరం మా తమ్ముడు బర్త్డే ఇలాగే ఈ 2 విధాలుగా సెలబ్రేషన్ చేసుకున్నాం. ఒకటి హల్దీ, మా సిరి హల్దీ జరిగింది, అలాగే మా తమ్ముడు బర్త్డేని కూడా ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మా తమ్ముడికి అయితే చిన్నప్పుడు అసలు కేకులు కట్ చేయడం కొంచెం చిన్నప్పుడు ఇష్టమే, కానీ ఒక ఏజ్ వచ్చేసరికి మా తమ్ముడు ఏమి ఇష్టపడేవాడు కాదు. నేను కేక్ కట్ చేయను అని చెప్పేసి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడైతే పర్వాలేదు, కట్ చేస్తున్నాడు, కానీ ఇంతకుముందు అసలు కేకులు కట్ చేసేవాడు కాదు. మా తమ్ముడు బిర్యానీ కూడా రప్పిస్తానని చెప్పాడు, ఉండిపోమని చెప్పాడు. లేదా ఇంట్లో వంట చేసాను వెళ్ళిపోతామని చెప్పేసి మేము బయలుదేరిపోయి 9 కల్లా బయలుదేరిపోయి వచ్చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఈ లోపల వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళ కాలేజ్ మేట్స్, వాళ్ళ ఇంటర్ నుంచి కూడా కలిసి చదువుకున్నారు. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ ముగ్గురు కంపల్సరీ వస్తారు. సంతోష్, ఇమ్రాన్, బాబీ వీళ్ళు ముగ్గురు కూడా కంపల్సరీ వస్తారన్నమాట. కంపల్సరీ ఎవరి బర్త్డే అయినా సరే కాకినాడలో ఉంటే మటుకు కంపల్సరీ సెలబ్రేషన్ చేసుకునే వెళ్తారు. సో ఈ సంవత్సరం కూడా మేము వెళ్ళేటప్పటికి మేము వచ్చారు. అక్క ఉండు అని చెప్పారు మా తమ్ముడు వాళ్ళు కూడా. ఇంకా వాళ్ళ కేక్ వాళ్ళు తెచ్చిన కేక్ కూడా కట్ చేయించేసి అప్పుడు మేము ఇంటికి వెళ్ళామండి. ఇక్కడ కొంతసేపు ఈ ఫోటోషూట్లు జరిగాయి.
వైట్ అండ్ వైట్ ఫ్రెండ్స్ ప్రతి ఇయర్ కూడా మా తమ్ముడు బర్త్డేకి వచ్చి సెలబ్రేషన్ చేస్తారు. వీళ్ళు వచ్చి ఇంటర్ ఫ్రెండ్స్ అన్నమాట. ఇంటర్ నుంచి వీళ్ళు కలిసే ఉన్నారు. కంపల్సరీ కాకినాడలో ఎవరున్నా సరే వీళ్ళు కంపల్సరీ ఆ రోజు వస్తారు. ఈ నలుగురు బర్త్డేలను కూడా కలిపే జరుపుకుంటారు. ఎంత అర్జెంట్ వర్క్ ఉన్నా సరే ఏదో టైంలో వచ్చి కేక్ కట్ చేయించి వెళ్తారు. ఇంకా తప్పదన్నా తప్పితే ఇంకా కంపల్సరీ అయితే వస్తారు. ఇదిగోండి వాళ్ళు తెచ్చిన ఇదే కేక్ ఐస్ క్రీమ్ అన్నమాట. ఐస్ క్రీమ్ కేక్ అది లాస్ట్ లో ఇది ఉంటది లేదు ఇది కేక్ ఇప్పుడు కేక్ తెచ్చారా అది అయిపోయింది. ఇంక ఈ రోజుతో అయిపోతుంది. 3 రోజులు ఫ్రిడ్జ్ పెట్టి తినొచ్చు. ఫ్రెండ్స్ ఈ ఐస్ క్రీము డీప్ ఫ్రిడ్జ్లో ఉంటుందంటండి. డీప్ ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా, డైరెక్ట్ అలా తీసుకొచ్చేసారు. అస్సలు కరగలేదండి. కేక్ కట్ చేస్తే చాకే ఇరిగిపోయింది. అంత స్ట్రాంగ్గా ఉందన్నమాట ఈ కేక్ ఐస్ క్రీమ్. ఇంకా మా మమ్మీ వెళ్ళి కింద నుంచి చాక్ తీసుకుని వచ్చింది. ఆ చాక్తో వీళ్ళు కట్ చేశారు. మా వీళ్ళు అల్లరి మామూలుగా లేదన్నమాట. అసలు ఈ ఐస్ క్రీమ్ తినలేకపోయాం. ఇది ఫ్రిడ్జ్లో పెట్టి కరిగిన తర్వాత మెల్ట్ అయిన తర్వాత కొంచెం కొంచెం తినాలి. ఇది అలా ఉంది. అదే చెప్తున్నారు మా వాళ్ళు, అక్క నువ్వు తెచ్చిన కేక్ అయితే ఈరోజే తినేయాలి, అదే మా కేక్ అయితే 3 days వరకు తినొచ్చక్క, అలా ఉంటుంది మనతో అని చెప్తున్నారు. వీళ్ళందరూ బెస్ట్ ఫ్రెండ్స్ అండి, వీళ్ళ నలుగురు కూడాని. ఇదండి మా తమ్ముడు బర్త్డే సెలబ్రేషన్స్. అలాగే మా తమ్ముడు బర్త్డే సెలబ్రేషన్స్, అలాగే మా సిరి హల్దీ ఫంక్షన్ కూడా ఈ విధంగా జరుపుకున్నామండి. ఈ సంవత్సరం అంతా మా ఫ్యామిలీతోటి గుర్తుండిపోతుంది అన్నమాట ప్రతి ఇయర్ కూడా. ఎందుకంటే మా సిరి ఫంక్షన్ మా తమ్ముడు బర్త్డే రోజు జరిగిందని చెప్పేసి అప్పటికే ఇంకా లేట్ అయిపోయిందండి. 9 అయిపోయింది. ఇంకా వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి ఇంకా మేము అక్కడ నుంచి బయలుదేరిపోయాం. తమ్ముడు అయితే బిర్యానీ తెరపుతుంది అన్నాడు, వద్దని చెప్పాము.